బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం ప్రపంచం మొత్తం అణుబాంబులకు సంబంధించిన రేస్ నడుస్తుందా అంటే ఇప్పుడు సూచనలు అయితే అట్నే కనిపిస్తున్నాయి. ఈ పాకిస్తాన్కు చెందినటువంటి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కావచ్చు, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, వీళ్ళు ఎంత దరిద్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తానున్నారంటే, మొన్న అమెరికా పర్యటనలో ఆసిఫ్ మునీర్ ఏమంటారంటే, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఒకవేళ మా దేశమే నాశనం అయ్యే పరిస్థితి వస్తే, మేమే మునిగిపోయే సిచ్యువేషన్ వస్తే సగం ప్రపంచాన్ని మొత్తం నాశనం చేస్తామని చెప్పి ఆసిఫ్ మునీర్ అంటాడు. సో డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే, మా దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ తోని 150 సార్లు మొత్తం ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయచ్చు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటాడు. సో ఎంత వీళ్ళ ఆలోచన పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందనేది మనం ఒకసారి గమనించాలి. సో ఇవన్నీ పక్క పెడితే, మొన్న CBS అనే ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనవి. సో ఆయన ఏమంటాడు అంటే, యాంకర్ ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో 1992లో న్యూక్లియర్ టెస్ట్లు చేసిర్రు అమెరికా. అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు అయితే ఈ న్యూక్లియర్ టెస్ట్ చేయలేదు. కాకపోతే మళ్ళీ మీరు న్యూక్లియర్ టెస్ట్ చేయాలి, మనము న్యూక్లియర్ టెస్ట్ చేయాలని చెప్పి మీరు డైరెక్ట్గా బహిరంగంగానే మీడియాలో మాట్లాడుతుర్రు అని చెప్పి యాంకర్ ఆమెను క్వశ్చన్ అడిగితే ఇతను ఏమంటారంటే, లేదు లేదు మనమే చేస్తలేము, చాలా మంది న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నారు, అటు నార్త్ కొరియా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, అంతెందుకు నిన్నాక మొన్న పాకిస్తాన్ కూడా టన్నెల్లో ఎవరికి తెలియకుండా న్యూక్లియర్ టెస్ట్ చేసింది, ఆ దిశగా మాకు వైబ్రేషన్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ మాకు వచ్చినాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటాడు. సో అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల ఒక్కసారిగా అటు పాకిస్తాన్ కూడా ఉలిక్కిపడ్డది. అంటే వీళ్ళకి అంతా తెలుసు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ కూడా ఆ మధ్య కాలంలో 3-4 సార్లు వెళ్ళి అమెరికా అధ్యక్షుడిని కలుస్తాడు. అసందర్భంగా అంటే అవసరం లేని టైంలో కూడా పోయి కలుస్తాడు. అది ఇప్పుడు అక్టోబర్ 16 టైంలో ఏదైతే పాకిస్తాన్లోని కొంత ఏరియాలో చాలా వరకు భూకంపం లాంటి సిచ్యువేషన్ జరిగింది. సో దాంట్లో టవర్లు వేలిపోవడం, చాలా వరకు ఇట్లా రియాక్టర్ రావడం అన్ని జరిగినాయి. జరిగితే అక్కడ ఏమనుకున్నారు అంటే, అదే టైంలో ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉంది. సో అప్పుడే అక్టోబర్ 16 రోజు ఇది జరుగుతుంది. అక్టోబర్ 18 రోజు ఆసిఫ్ మునీరు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో అవసరమైతే ఇండియాతోని న్యూక్లియర్ వార్ చేస్తాము, న్యూక్లియర్ మేము బాంబులు కూడా ప్రయోగం చేస్తామని చెప్పి ఈ ఆసిఫ్ మునీర్ అంటాడు. సో అక్టోబర్ 16, 18 తర్వాత ఈయన చేసిన వ్యాఖ్యలు సో మొత్తం మీద అయితే నిజంగానే ఏదో జరుగుతుంది అని అయితే అర్థమవుతుంది. సో ఈ న్యూక్లియర్ సిస్టమ్ ఎట్లుంటుంది అంటే, ఇది ఒక పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుంది పాకిస్తాన్. చూడు, మామూలుగా ఏదంటే ఇదేది కానీ దాదాపు అయితే ప్రయోగించరు. కాకపోతే విషయం ఏంటంటే కొన్ని భయపెట్టడానికి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎందుకు వేస్తున్నాడు? రష్యా వేసింది కాబట్టి. రష్యా ఎందుకు వేసింది మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మేము చేస్తామని చెప్తున్నాడు, ఎందుకంటే రష్యా వేసింది. రష్యా ఎందుకు వేసిందిరా అంటే మళ్ళీ వీడి వేసిన పనితోనే. ఇప్పుడు యుక్రెయిన్కును రష్యాకు అటు వార్ జరుగుతున్న టైంలో ఈ డొనాల్డ్ ట్రంప్ ఏం వ్యాఖ్యలు చేస్తారంటే, నాకు ఇంకా పీస్ ప్రైజ్ కావాలి, నోబెల్ పీస్ ప్రైజ్ అంటాడు, ప్రపంచ శాంతిని కోరుకుంటా అని అంటాడు. ఏం చెప్తాడంటే, రష్యా ఎప్పుడో పాత మిసైల్ వాడుతుంది, పాత బాంబులు వాడుతుంది, దాని దగ్గర అప్డేటెడ్ ఆయుధాలు లేవు అని చెప్పి పాత ఆయుధాలే వాడుతుంది యుక్రెయిన్ మీద, అందుకే అది అంతగానము ఎఫెక్టివ్గా లేదు, అసలు ఆయుధాలే లేవు రష్యా దగ్గర అని చెప్పి ట్రంప్ అంటాడు. సో ఈతను నవ్వుకుంటాడా? ఆల్రెడీ ఇతను 5580 దాకా దాదాపు అణుబాంబులకు సంబంధించినటువంటి ఆయుధాలు ఉన్నాయి రష్యా దగ్గర. కాకపోతే అమెరికా లాంటి దేశము ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుడు వల్ల మొన్న అక్టోబర్లో 2 సార్ల రష్యా న్యూక్లియర్కు సంబంధించినటువంటి అంటే ఆయుధాలు ఎట్లా యూజ్ చేయాలి, తర్వాత ఈ న్యూక్లియర్ ఆయుధాలను మోసుకపోయే మిసైళ్ళు, సో వాటికి సంబంధించినటువంటి టెస్ట్ చేసింది. సో దాన్ని సాగా వేసుకొని మళ్ళీ వీళ్ళు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము చేయబోతున్నాం అని చెప్పి ఈ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. సో అటు చైనా పైన కూడా ఇదే అమెరికా వ్యాఖ్యలు చేయడం జరిగింది. న్యూక్లియర్ సంబంధించినటువంటి ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంది చైనా అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. సో మేము శాంతి కాముక దేశం మాది, మేము ఎప్పుడు కూడా యుద్ధాలను కోరుకోము, కాకపోతే మా జోలికి అత్త అయితే ఇడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి అటు చైనా చెప్తా ఉన్నది. సో మొత్తం మీద పాకిస్తాన్ అయితే ఈ 172 మనకున్నాయి, 170 ఉన్నాయి. సో అవి ఆయుధాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అనేది అర్థమవుతుంది. సో మళ్ళీ కూడా మన ఇండియా అయితే 1998 ఆ టైంలో ఒకసారి చేయడం జరిగింది న్యూక్లియర్ టెస్ట్కి సంబంధించి. మనం చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మేలో వాళ్ళు కూడా న్యూక్లియర్ టెస్ట్ చేసిర్రు. సో ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే,
ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే ఆ న్యూక్లియర్ బాంబులకు సంబంధించిన సంఖ్యను పెంచుకుంటే అది ఇప్పుడు మన ఇండియా కావచ్చు, వేరే వేరే దేశాలు కావచ్చు, ఒక ప్రాసెస్ ప్రకారం ఒకవేళ యూజ్ చేయాలనుకున్నా కానీ యూజ్ చేస్తుంది. కాకపోతే ఈ పాకిస్తాన్ ఏంటంటే అది ఒక సైన్యం చేతిలో పరిపాలించబడుతున్నటువంటి దేశం. దాదాపుగా అయితే మొత్తం సైన్యం చెప్పినట్టే ఆ నాయకులు నడుచుకుంటా ఉంటారు. కాకపోతే మళ్ళీ ఇంకోటి ఏంది, తీవ్రవాదాలని పెంచి పోషిస్తున్న దేశంలో పాకిస్తాన్ ఉందని చెప్పి చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో అదే న్యూక్లియర్ బాంబులు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల చేతిలో కావచ్చు, ఐఎస్ఐ లాంటి వారి చేతిలో కానీ పడితే సో ఏంది సిచ్యువేషను, నాట్ ఓన్లీ ఇటు ఇండియానే కాదు, నాట్ ఓన్లీ చైనానే కాదు, దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలకైతే ఇది ఒక గుడ్డలు పెట్టు లాంటిది, చాలా వరకు అయితే ఇబ్బంది కలిగిస్తుంది. సో దీన్ని మరి అసలు ఈ న్యూక్లియర్కి సంబంధించినటువంటి చర్యలు చేసేటోళ్ళకి కావచ్చు, టెస్ట్లు చేసేటోళ్ళకి కావచ్చు, అమెరికా లాంటి దేశాలు ఆర్థిక సాయం చేయొద్దు, దానికి ఆయుధాలు కావచ్చు ఇవ్వద్దు. కాకపోతే ఒకవైపు వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఇంకొక వైపు వీళ్ళను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టయితే తెలిసింది. సో మనం కూడా అప్పుడు న్యూక్లియర్ సంబంధించినటువంటి టెస్ట్లు చేసినప్పుడు ఎన్నో ఆంక్షలు అయితే అమెరికా విధించింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గానే తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి అమెరికా ఉన్నట్టయితే అర్థమవుతుంది. ఎందుకంటే టెస్ట్ చేస్తుండు అన్నోడు దాన్ని ఆపాలి కదా, సో జరగకుండా చూడాలి కదా. సో మొత్తం మీద అయితే అమెరికా ఒక ట్రిపుల్ గేమ్ ఆడుతుంది, అటు దానికి సపోర్ట్ చేస్తూనే ఇటు మనల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నట్టయితే తెలిసింది. సో మరి ఈ న్యూక్లియర్ సంబంధించినటువంటి టెస్టులు మనం కూడా చేయాలా? సో ఏ దేశ బలాలు ఏంది? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో మరొక వీడియోతో మేము ముందుంటాం.